కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో సరే సార్, నేను మీ నంబరు నాకు ఇవ్వండి సార్, నేను మీకు కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. హలో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మా దగ్గర అయితే యూరియా అయిపోయింది సార్. మేము ఇక్కడ సీసీటీవీ కెమెరాలో చూసినాము, హీరో గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మనకు చాలా కష్టమవుతుంది. మీరు ఇప్పుడు ఏర్పాటు చేస్తారండి యూరియా? మేము సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు యూరియా కావాలి సార్, కంపల్సరీ యూరియా కావాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, యూరియా కంపల్సరీ కావాలి. సంగారెడ్డిలో అరేంజ్ చేస్తారా సార్? సరే సార్, మేము ఇట్లా వాళ్ళకి అట్లా స్లాట్ నెంబర్ పెట్టేసి వాళ్ళకు ఒక పెట్టేస్తానండి. అంటే ఎంత టైం నుంచి ఎంత రైతులు వస్తారు, ఈ టైం నుంచి ఈ రైతులు వస్తారు అని మేము ఇట్లా టైమింగ్ పెట్టుకుంటాము. అవును సార్, సంగారెడ్డి నుంచి సార్. ఇప్పుడు సంగారెడ్డిలో ఇస్తారా సార్? నరసాపురా సార్? సంగారెడ్డి నరసాపురా సార్? ఆ రెండు జాగాల నుంచి ఇస్తారా? సరే సార్, రెండు జాగాల్లో మేము రైతులకు ప్రతి ఒక్క పల్లెటూరులో ఇది మా డిజిటల్ హబ్ ఉంది కదా, అక్కడ నుంచి మేము ఒక ఇద్దరు ముగ్గురు రైతుల్ని పంపించి వాళ్ళ స్లాట్ బుక్ చేసేసి వాళ్ళకి మేము పంపిస్తాం సార్. లైన్లు లేకుండా ఇక్కడ మా దగ్గర చెప్పుల లైన్లతో కొట్లాడుతున్నారు, అందుకని లైన్లు లేకుండా వాళ్ళకు ఒక టైం ఇచ్చేసి ఆ టైం లోపల వాళ్ళు తెచ్చుకోవాలని మేము చేస్తామండి. కానీ మీ యూరియా మాత్రం అరేంజ్ చేయండి సార్. సిను గారు, ఒక 2 రోజుల్లో మనకు వస్తుంది యూరియా అనేది. మనకు 2 రోజుల్లో వస్తుంది, సంగారెడ్డి కానీ నర్సాపురంలో వస్తుంది. అయితే మీరు వచ్చేసి ఇక్కడ స్లాట్లు బుక్ చేసుకోండి. స్లాట్ అంటే మీరు వచ్చేసి ఇక్కడ మాకు ఈ టైం వరకు కావాలి అని అంటే ఆ టైం లోపల మాకు ఇక్కడ మీరు లైన్లు కట్టకుండా మేము మీకు వెంబడే అందించేస్తాం యూరియా. సరేనా? రండి ఒకసారి డిజిటల్ వచ్చి స్లాట్లు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో, రామన్న పాన్ కార్డ్స్ ఉందా? ఇక్కడ మీ దగ్గర ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా? ఎక్కడ ఏ నెంబర్ ఉంది సీసీ కెమెరా మీద? 35 ఉందా? సరే, ఆ గాయం మీద ఫస్ట్ బట్ట కట్టండి. 2 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది అక్కడ. సరే. హలో, గవర్నమెంట్ హాస్పిటల్, మా కోడ్ నెంబర్ 52125. మా పర్సన్ని ఒక పాన్ గడిచింది, ఫీట్తో సహా మీ దగ్గరికి మేము పంపిస్తున్నాము. మీరు ఒక మెడిసిన్ అనేది ఏర్పాటు చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. వీలైతే అంబులెన్స్ కూడా పంపించండి. రామన్న ఇప్పుడు ఎట్లా ఉంది? గాయం మీద కట్టు కట్టిరా? సరే, 2 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉందా? అంబులెన్స్ వస్తుంది 2 నిమిషాల్లో. సరేనా? నమస్కారం, చెప్పండి అన్నా. నేను నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఉన్న వ్యక్తులు నన్ను ఏడిపిస్తున్నారు. రోజు ఏడిపిస్తున్నారమ్మా? పోలీస్ స్టేషన్ కి వెళ్దామన్నా కానీ అంత దూరం వెళ్ళలేకపోతున్నాను. పేదవాళ్ళము. అలాగా మీ దగ్గరికి వచ్చాను. సరే సరే, మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాము. ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము చెప్తాము. మేము ఒక అద్దుల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పిస్తాము. ఒక సైన్ చేసి ఇక్కడ ఇవ్వండి. హలో సార్, మా దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కంప్లైంట్ మీకు ఇచ్చేస్తాం సార్.
అది మా దగ్గర ఇక్కడ 2-3 వ్యక్తులు ఆడపిల్లలకు సతాయిస్తున్నారు, డైలీ సతాయిస్తున్నారు. ఆమె వారం 10 రోజుల నుంచి కాలేజ్ కూడా పోలేదు. అయితే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళు వచ్చి నా దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చారండి. మీ దగ్గర వస్తే ఇంకా పెద్ద గొడవ అయిపోతుందని మాకు చెప్పారండి. మీరు ఒకసారి వచ్చేసి అక్కడ వాళ్ళకు కొద్దిగా సందేహించండి సార్, లేకుంటే ఏదైనా యాక్షన్ తీసుకోండి. అవును, థ్యాంక్ యూ.